హలో లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి డిజైన్స్. ఈరోజు మనము ఈ బ్యూటిఫుల్ క్యాన్ లెహంగాని ఎలా కుట్టాలో చూడబోతున్నాం అనమాట. ఈ ఒక్క లెహంగా మీ దగ్గర ఉంటే చాలు. మీ దగ్గర ఉన్న డిజైనర్ లెహంగాస్ అలానే ఫ్రాక్స్ అన్నిటిని చాలా ఫ్లేరీగా తయారు చేసుకోవచ్చనమాట. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది కుట్టడం చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. చాలా ఈజీగా ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను 3 మీటర్ల క్యాన్ తీసుకున్నాననమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ క్యాన్ ఎలా ఎంత స్టిఫ్‌గా ఉంది అనేసి. మనం ఇలా ఫోల్డ్ చేసేసినా, ఇలా క్రష్ చేసినా మళ్ళీ తిరిగి దాని నార్మల్ స్టేజ్‌కొచ్చేస్తుందనమాట. ఈ విధంగా నెట్ లాగా ఉంది. చూడండి. మనం ఇట్లా క్రష్ చేసినా గాని ఈజీగా దాని ఒరిజినల్ పొజిషన్‌కైతే వచ్చేస్తుంది. ఏదైతే మనము లోపల లంగా కుట్టుకోవడానికి లేదా శారీ పెట్టికోట్ అంటాం కదా! దాన్ని కుట్టుకోవడానికి కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం కదా! సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఇక్కడ నేను 2.5 మీటర్లు తీసుకున్నాననమాట. ఈ లెహంగాకి మనకు కావాల్సినవి 2 మాత్రమే. ఫస్ట్ కటింగ్ చూపించబోయే ముందు ఈ విధంగా మధ్యకి మడతేసుకొని ఫస్ట్ మనం బెల్ట్ కోసం తీసుకోవాలనమాట. బెల్ట్ ఇక్కడ నాకు 2 ఇంచుల రెడీ లెంత్ కావాలి అనుకుంటున్నాను. దానికోసం నేను 5 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా విడ్త్ వైస్ దీన్నిలా మనం మడతేసుకోవాలి. ఈ 5 ఇంచుల్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలి. నేను కుట్టబోయే ఈ లెహెంగా నడుమొచ్చేసి 40 ఇంచులుంటుందనమాట. ఇక్కడ మీరు చూస్తే బెల్ట్ 18 ఇంచులే ఉంది. అందుకోసం నేను మరొక 5 ఇంచులు పెట్టి ఇంకొంత బెల్ట్‌ని తీసుకుంటున్నాను. సో దట్ నడుముకి ఎగ్జాక్ట్‌గా సరిపోతుంది అనేసి. ఈ విధంగా మనం బెల్ట్‌ని కట్ చేసుకున్న తర్వాత, ఈ మిగిలిన ఫ్యాబ్రిక్‌ని ఇదే విధంగా విడ్త్ వైస్ మడత పెట్టుకొని, మళ్ళీ లెంత్ వైస్ ఈ విధంగా మడత పెట్టుకోవాలనమాట. మొత్తం 4 మడతల మీద తీసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా 4 మడతల మీద తీసుకున్న తర్వాత, ఇక్కడ నేను కుట్టబోయే లెహెంగా నడుము సైజొచ్చేసి 32 దానికి 8 ఇంచులు యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడు నాకు 40 వచ్చిందనమాట. ఈ 40ని 8 ఇంచులతో డివైడ్ చేస్తే 5 ఇంచులొచ్చింది. మీ నడుము ప్రకారం ఇదే కాలిక్యులేషన్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్ సైజ్ సరిపోతుందనమాట. ఏదైతే 5 ఇంచులొచ్చిందో అది ఈ చివరన ఈ కార్నర్‌లో ఈ విధంగా మార్క్ చేసుకొని, అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ కుట్టు కోసం మార్క్ చేసుకున్నామనమాట. అక్కడి నుంచి మనకి లెంతొచ్చేసి నాకు 37 ఇంచులు కావాలి. బెల్ట్ 2 ఇంచులొస్తుంది కదా! సో, 35. సో, పైన, కింద మడత పెట్టి కుట్టడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకుంటే మొత్తం 36 అనమాట. మీకెంత లెంత్ అయితే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ తగ్గిచ్చి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మనకి నడుం మెజర్‌మెంట్ 5 ఇంచులొచ్చింది కదా! ఈ లెంత్ మెజర్‌మెంట్ దగ్గర 5.5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకొని, ఈ మార్క్‌ని ఈ విధంగా క్రాస్‌గా కలిపేసుకోవాలనమాట. ఓకేనా? ఈ విధంగా క్రాస్‌గా కలిపేసుకొని, మనం మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఓకే. మీ ఈ లెహెంగా కోసం మీ నడుము మెజర్‌మెంట్ మాత్రం తెలిస్తే సరిపోతుందనమాట. ఈ చివరన ఈ కలిపి ఉంది గదా! దీన్నిలా సెపరేట్‌గా కట్ చేసేసుకోవాలి. ఓకే. ఈ విధంగా సెపరేట్ చేసేసుకోవాలనమాట. ఇవొచ్చేసి మనకి మధ్యలో వచ్చే పీసులు. ఈ చివరన ఉండే 4 పీసులొచ్చేసి ఫ్రంట్ 2, బ్యాక్ 2 వస్తాయన్నమాట. ఓకే. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మడిచేసుకొని, ఏదైనా క్రాస్ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఇలా మడతేసుకొని, ఉన్న క్రాస్‌ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కింద కొంచెం క్రాస్ ఉంది గదా! దాన్ని కట్ చేసేసుకొని, పైన కూడా లైట్‌గా ఉందన్నమాట. దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకే. సేమ్ ఇదే విధంగా ఈ పక్కన 4 పీసులున్నాయి కూడా, దాన్ని కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఏదైనా క్రాస్ ఉంటే ఇలా ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఓకే. ఇక్కడ కింద క్రాస్ కనిపిస్తుంది కదా! నేను దాన్ని కట్ చేసేసుకున్నాను. అలా కట్ చేసేసిన తర్వాత మనకి వచ్చిన పీసెస్ ఇవి. ఇందులో నుంచి దీన్ని ఎలా కలిపి కుట్టుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదొచ్చేసి మనకి మధ్యలో వచ్చే పీస్ అన్నమాట. ఇది ఈ విధంగా పెద్దగా ఉంటుంది. సో, ఇది మధ్యకొస్తుంది. మొత్తం ఇది 6 ముక్కల లెహెంగా కదా! ఇక్కడ చూస్తే స్ట్రెయిట్‌గా ఉంది కదా! ఈ స్ట్రెయిట్ పార్ట్‌ని దీనికి కలిపి కుట్టుకోవాలన్నమాట. క్రాస్ పార్ట్‌ని కాదు. ఇది కూడా స్ట్రెయిట్ పీస్ ఉంది కదా! దీన్ని ఈ విధంగా కలిపి కుట్టుకోవాలి.
ఏదైతే ఇప్పుడు నేను మీకు చూపించానో, మధ్యలో పెద్ద పీసు, చుట్టుపక్కల 2 అటొక పీస్, ఇటొక పీసు అదే విధంగా ఇక్కడ పెట్టి కుట్టుకుంటున్నాను చూడండి. హాఫ్ ఇంచ్ నేను ఎక్స్‌ట్రా పెట్టుకున్నాను కదా! మనకి మార్క్ చేస్తున్నప్పుడు పావించు ఇటువైపు, అదే విధంగా పావించు మరొక వైపు ఈ 2 పీసెస్‌ని కలిపి కుట్టుకోవడానికి మనం ఈ హాఫ్ ఇంచ్‌ని యూజ్ చేసుకున్నామనమాట. ఓకే. ఈ విధంగా కలిపి కుట్టేసుకోవాలి. సో, ఫ్రంట్ 3 పీసులు, బ్యాక్ 3 పీసులు. మొత్తం 6 పీసుల లెహెంగా ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఈ రెండిటిని ఇలా ఎదురెదురుగా పెట్టుకొని ఫస్ట్ ఒక సైడ్ మనం అటాచ్ చేసేసుకోవాలి. ఓకే. ఈ విధంగా ఒక సైడ్ మనం అటాచ్ చేసేసుకోవాలి. చూసారా మనకి ఈ విధంగా తయారవుతుందనమాట. ఈ 6 పీసులు ఇలా స్ట్రెయిట్‌గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలి చూద్దాం. బెల్ట్ కోసం మనం కట్ చేసుకున్నాం కదా 2 పీసులు. ఆ 2 పీసుల్ని ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకొని ఫస్ట్ వీటన్నిటిని మనం అటాచ్ చేసేసుకోవాలి. ఇలా 2 కుట్లేసుకొని అటాచ్ చేసేసుకున్న తర్వాత నీట్‌గా కనిపించటం కోసం ఇలా పైనుంచి మరొక కుట్టు కూడా వేసుకుంటే ఏంటంటే మనకి నీట్‌గా కనిపిస్తుందనమాట. ఒక ఒక చివరన ఉన్న రా ఎడ్జెస్‌ని మనం ఈ విధంగా మడతేసి కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ లెహెంగాలో ఈ చివర, ఆ చివర ఇలా సన్నగా మడతేసుకొని మనం ఫినిషింగ్ చేసుకోవాలనమాట. బెల్ట్ కుట్టుకోవడానికన్నా ముందే మనం ఈ విధంగా ఫినిష్ చేసుకోవాలి. ఇలా చాలా సన్నగా మడతేసుకొని కుట్టేసుకోవాలి. ఓకే. అదే విధంగా ఇటువైపు 2 వైపులా ఈ విధంగా చేసేసుకున్న తర్వాత, మనం రెడీ చేసుకున్న బెల్ట్‌ని రైట్ సైడ్ 2 ఒకే వైపు వచ్చేలాగా చూసుకొని, ఈ విధంగా ఒక అర ఇంచు మార్జిన్‌తో మనం తయారు చేసుకున్న బెల్ట్‌ని అటాచ్ చేసుకోవాలనమాట. ఓకే. ఈ చివర కూడా ఈ ఈ రకంగా మనం మడత పెట్టుకొని ఫినిష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మడతేసుకొని, ఈ హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉంది కదా! దాన్నిట్లా లోపలికి పుష్ చేసుకుంటూ, ఈ విధంగా లోపలికి పుష్ చేసుకుంటూ కుట్టుకోవాలి. అలా చేయడం వల్ల మనకి ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోపలికి మడత పెట్టుకుంటూ, మనం బెల్ట్‌ని ఫినిష్ చేసుకోవాలనమాట. ఓకే. మన బెల్ట్ ఫినిషింగ్ వచ్చేసి అయిపోయింది. మన లంగా ఈ విధంగా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీనికి మనం క్యాన్ ఎలా కుట్టాలో చూడాలనమాట. క్యాన్ ఫస్ట్ మనం సెపరేట్‌గా కుట్టేసుకొని, తర్వాత మనం ఈ లంగాకి యాడ్ చేస్తాము. ఈ విధంగా ఇక్కడ మీరు ఈ మడత ఉంది కదా! ఇది దాదాపుగా 2 ఇంచులు విడుతుండేలాగా తీసుకొని, ఈ విధంగా 2 ఇంచులు విడుతుండేలా తీసుకొని, 1 ఇంచ్ మళ్ళీ ఇలా రివర్స్‌కి మడతేయాలి. ఓకేనా? ఫస్ట్ 2 ఇంచుల విడుతుండే విధంగా ఈ విధంగా పెద్దదిగా తీసుకొని, దాంట్లో ఒక 1 ఇంచ్‌ని మళ్ళీ ఇలా పైకి మడత పెట్టాలి. ఇదే టెక్నిక్ అన్నమాట. ఈ విధంగా ఒక 1 ఇంచ్‌ని మళ్ళీ రివర్స్ తిప్పి, మనకి ఈ విధంగా మడత పెట్టడం వల్ల ఏమవుతుందంటే, చాలా బౌన్సీగా తయారవుతుందన్నమాట. హైట్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఓకేనా? ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా వెంటనే పెట్టేసుకుంటే ఏంటంటే, మనకి లెహెంగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఓకే. ఈ విధంగా. 2 ఇంచెస్ ఇలా మడత పెట్టేసుకొని, అందులో 1 ఇంచ్‌ని ఈ విధంగా రివర్స్‌కి మళ్ళీ ఇంకోసారి మడత పెట్టేసుకొని కుట్టుకోవాలనమాట. ఊరికే ఒక 1 ఇంచ్ ఇట్లా పెట్టేసుకొని కుట్టుకోవడం వల్ల మనకి అంత బౌన్సీగా రాదు. ఈ విధంగా రివర్స్ మళ్ళీ మడత పెట్టుకుంటే మనకి బాగా బౌన్సీగా ఉంటుందనమాట. దానివల్ల మన లెహెంగా ఫ్లేర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఓకే. ఇదే విధంగా మనం ఈ 3 మీటర్ల క్యాన్ ఏదైతే ఉందో మొత్తం అలానే చేయాలన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఈ క్యాన్ విడ్త్ వచ్చేసి 20 ఇంచులు తీసుకున్నాను నేను. ఓకేనా? ఇదొచ్చేసి 20 ఇంచులుందన్నమాట. మనం కొన్నప్పుడు అదెంతొస్తుందంటే దాదాపుగా 44 ఇంచులొస్తుంది. దాన్ని నేను మధ్యకిలా కట్ చేశాను. ఆ విధంగా నేను 3 మీటర్లు వాడానన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఫినిష్ చేసుకున్న లెహెంగా ఉంది కదా! దాని నుంచి కింద నుంచి 21 ఇంచులకి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే నా లెహెంగా క్యాన్ లెంత్ వచ్చేసి ఎంతుంది? 20 ఉంది.
అందుకని ఇక్కడ నేను 21 పెట్టుకుంటున్నాను. మీ లెహెంగా లెంత్‌కి అలానే మీరు తీసుకున్న క్యాన్ లెంత్‌కి తగ్గట్టు ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుందనమాట. కింద నుంచి 21 ఇంచులతో ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. 21 ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే క్యాన్ లెంత్ 20 ఉంది కాబట్టి. ఓకేనా? మరీ పైకి లేదా మరీ కిందకి కుట్టుకుంటే గూడా బాగోదండి. మరీ పైకి పెట్టుకుంటే లంగా ఇలా మనం వేసుకున్న లెహెంగా ఇలా ఎత్తుకున్నట్టుంటుంది. ఓకేనా? మీకు తగ్గట్టు కిందికొచ్చేలాగా మాత్రమే పెట్టుకొని కుట్టుకోండి. ఇప్పుడు మనం లంగా సెపరేట్‌గా అదే విధంగా క్యాన్ సెపరేట్‌గా కుట్టుకున్నాం కదా! ఇప్పుడు మనం ఈ రెండిటిని కలిపి కుట్టేసేస్తే మన క్యాన్ లెహంగా ఫినిష్ అయిపోయినట్టే అండి. ఏదైతే మనం 21 ఇంచులు మార్క్ పెట్టుకున్నామో, అక్కడ ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకొని అటాచ్ చేసేసుకోవాలనమాట అంతే. ఇలా 2 సెపరేట్‌గా కుట్టుకొని యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే, మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఫినిషింగ్ కూడా పక్కాగా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. రెండిటిని కలిపి ఒకేసారి కుట్టుకోవడం అంటే, అంత నీట్‌గా ఉండదు. మనకు కూడా ఊరికే జరుపుకుంటూ కుట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. ఆల్‌మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఈ చివర ఉంది కదా! ఈ సైడ్స్ 2 కూడా కలిపి కుట్టేసేసుకుంటే మన క్యాన్ లెహంగా రెడీ అయిపోతుందండి. మీరు చూస్తే ప్రతి ప్లీటు చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. అలాగే మంచి బౌన్సీగా కూడా ఉందన్నమాట. ఇది కుట్టడం చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. మీరనుకోవచ్చు హాఫ్ సర్కిల్ లేదా ఫుల్ సర్కిల్ పెడితే ఇంకా మంచిగా బౌన్సీగా, ఫ్లఫీగా ఉంటుంది కదా! అని. ఆ తప్పు మాత్రం చేయకండి. అలా చేస్తే ఏమైపోతుంది అంటే, మీ లెహెంగా కన్నా క్యాన్ ఫ్లేర్ ఎక్కువైపోతుంది. అది ఊరికే ఇట్లా మడతలు పడి దగ్గరకొచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇదొచ్చేసి ఫైనల్ ఔట్‌పుట్. చాలా పర్ఫెక్ట్‌గా, నీట్‌గా వచ్చింది. మీరు కూడా ఈ టిప్స్‌ని ఫాలో అవుతూ మీరు కుట్టిన లెహంగా ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. నేను పెట్టిన ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.